హలో ఆల్, ఈ వీడియోలో డియర్ ఎక్స్ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ఆన్లైన్లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. అండ్ ఏషియన్ డ్రామాకి సంబంధించి వికీ అని చెప్పి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది. ఓన్లీ కొరియన్ వెబ్ సిరీసెస్ అవి ఎక్కువ ప్లే అవుతుంటాయి. అందులో కూడా స్ట్రీమింగ్ అవైలబుల్గా ఉంది. టోటల్గా 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్తో చూడొచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్లోడ్ చేశాను. కాకపోతే ఇట్స్ నాట్ ఫ్రీ బై టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ప్రైవేట్ ఛానల్ అది. మీరు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉన్నా, మీకు తెలుసుకునే ఉద్దేశం ఉందా, ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను చెప్పేది ఏముండదు అక్కడ. మీరు ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి, ఓకే. అండ్ మీకు ఇన్స్టా లింక్, సెకండ్ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కుదిరితే వెళ్ళి చెక్ చేయండి, ఫాలో చేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, బేక్ హాజిన్ అనే హీరోయిన్ చైల్డ్హుడ్ నుంచి చాలా పెయిన్ అండ్ అబ్యూస్ అయితే ఫేస్ చేస్తుంది. కానీ అవుట్ సైడ్ లో మాత్రం సూపర్ క్యూట్ ఇన్నోసెంట్ ఇమేజ్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫేమ్ కోసం తన లైఫ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసి చాలా డార్క్ అండ్ మ్యానిపులేటివ్ సైడ్ కి అయితే వెళ్ళిపోతుంది. అలాగే తనకు ఒక అంబిషన్ కూడా ఉంటుంది. ఆ అంబిషన్ కోసం అందరి లైఫ్స్ కూడా అప్సెట్ డౌన్ చేసేస్తుంది భయ్య. అసలు ఈ హీరోయిన్ ఎవరు, మరి తన లైఫ్ ఏంటి, అసలు తను ఎందుకు ఎలా మారింది, తన అంబిషన్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ డియర్ ఎక్స్. ఇక ఫుల్ వీడియోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేసి రివ్యూని కూడా చివరి వరకు చూడండి. ఛానల్లో తెలుగు కంటెంట్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కూడా వస్తుంది. కుదిరితే చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది భయ్య. నాకైతే బాగా వర్కౌట్ అయింది. బట్ అందరికీ నచ్చుద్దా అంటే అది నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే ఇది ఎక్కువగా ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అనమాట. మీకు ఎప్పుడు కొరియన్ డ్రామాలు ఉంటే ట్విస్ట్లు కానీ, ఆ సస్పెన్స్ కానీ, ట్విస్టీ నరేషన్ కానీ, లేదా అదే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కాంప్లెక్స్ నరేషన్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఆ టైప్ ఆఫ్ డ్రామాస్ ఇష్టము అనుకుంటే కొరియన్ డ్రామాల్లో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అవ్వరు, అసలు బాగా వర్కౌట్ అవుతుంది. నాకేం నచ్చినాయి అంటే, ఇందులో డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్ అయితే ఉంటుంది. ఎపిసోడ్ కూడా ఒక ఫుల్ టెన్షన్ వైబ్ ని, ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తారు. ఎండ్ వరకు కూడా ఆ సస్పెన్స్ అండ్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మెయిన్ గా సూపర్ యాక్టింగ్ భయ్య. మెయిన్ లీడ్ క్యారెక్టర్ యాక్టింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎస్పెషల్ ఆ ట్రామాని, విలన్ యాంగిల్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని చాలా పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తుంది. స్టోరీ మోస్ట్లీ అన్ప్రెడిక్టబుల్ గానే వెళ్తుంటుంది. కొత్తగా అనిపిస్తుంది. నరేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. స్టోరీ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని ట్విస్టులు బాగా ల్యాండ్ అయినాయని చెప్తాను నేనైతే. అండ్ ఫేమ్ కోసం, ట్రామా కోసం, మ్యానిపులేషన్ కోసం ఇలాంటి హెవీ ఎమోషనల్ థీమ్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా షో చేస్తారు. విజువల్లీ టాప్ నాచ్ మెయింటైన్ చేసే సిరీస్ అన్నది. అండ్ బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. చాలా సీన్స్ అయితే ఎలివేట్ చేశారు భయ్య. ఇవన్నీ కూడా హై క్వాలిటీలో ఉన్నాయి. ఎక్కడ కూడా నాకు ప్రాబ్లమేటిక్ గా అనిపించలా. టోటల్గా 12 ఎపిసోడ్స్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. డ్రామా వైజ్ అయితే బాగా నచ్చింది నాకు. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, సిరీస్ చాలా డార్క్ ఉంటుంది అండ్ డిస్టర్బింగ్ ఉంటుంది అనమాట. సాఫ్ట్ ఆడియన్స్కి అయితే మాత్రం హెవీగా అనిపించవచ్చు. కొన్ని మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి, అబ్యూసివ్, మ్యానిపులేషన్, ట్రామా గురించి. సో అవన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయి. అండ్ మిడిల్ ఎపిసోడ్స్ లో అయితే బాగా స్లో చేశారు భయ్య. ఆ పేసింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని క్యారెక్టర్ డిసిషన్స్ కూడా చాలా సడన్ గా ఉంటాయి అనమాట. అంత స్టోరీలో న్యాచురల్ ఫ్లోలో అయితే ఉండవు కొన్ని డిసిషన్స్ అన్నవి. అవి కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అండ్ ఎమోషనల్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. ఆల్మోస్ట్ అందరికీ కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఎమోషనల్ కనెక్ట్ అంతగా వర్కౌట్ అవ్వదు. మెయిన్ లీడ్ కూడా మారల్లీ డార్క్ కాబట్టి కొంతమంది ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే గ్రే షేడ్ క్యారెక్టర్ అది. సో అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే మాత్రం నాకు నచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే, కొరియన్ డ్రామాస్ అలవాటు ఉన్నాయి, సైకలాజికల్ థ్రిల్లర్ వైబ్ ఉంటే చాలు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. తెలుసు కదా కొరియన్ డ్రామాస్ అంటే స్లో పేసింగ్ ఉంటుంది, అది పర్లేదు అనుకుంటే చూడండి. ఆన్లైన్ అవైలబుల్ ఉందా, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసాము. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఓకే. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ సండే సజెషన్ వీడియో అయితే వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి, ఓకే. లవ్ యూ ఆల్, బాయ్.